శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 40-41 శ్లోకములు మరియు అర్థము. తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్యా కుటారికా భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. అమ్మ వైభవమైన రూపముతో తామర కొమ్మ వలె సున్నితముగా కాంతులీను తేజముతో తామర పువ్వు యొక్క నార కంటే సూక్ష్మమైనదిగా కుండలిని శక్తిగా శ్రీచక్రమునందు గల 6 చక్రాలపైన సహస్రారంలో నివసిస్తుంది. దేవదేవుని సతి, జనన మరణాలకు అతీతమైనది, అన్నింటా శుభము కోరినది మరియు సర్వవ్యాప్త శ్రేయస్సును తన రూపముగా చేసుకున్నటువంటిది అయిన ఆ లలితా పరమేశ్వరి భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక అదృష్టాన్ని ప్రసాదించినది. ఇంతటి పరాశక్తి పరమశక్తి అయిన లలితామాత ప్రతి మానవునిలో కుండలిని శక్తి యొక్క సూక్ష్మ రూపమై ఉంటుంది. కుండలిని యోగ క్రియా సాధనలో మానవునికి ఆధ్యాత్మిక శక్తిని బ్రహ్మ సూత్రాలలో ప్రతిపాదింపబడిన సూక్ష్మ స్వభావాన్ని వివరిస్తుంది. ఈ స్థితి అమ్మ యొక్క అంతిమ సర్వవ్యాప్త శక్తిగా వర్ణించబడుతుంది. మానవ శరీరంలో నాడీ వ్యవస్థ వివిధ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయానికి, సమాచార ప్రసారానికి ఉపయోగపడే అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. మానవ వెన్నెముకనందు 3 ప్రధాన నాడులు ఉన్నాయి. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న. సుషుమ్న అనేది కేంద్రవాహిక. ఇది వెన్నెముక నుండి శిరస్సు వరకు వెళుతుంది. సుషుమ్నలో 3 అంతర్నాడులున్నాయి. అవి వజ్ర, చిత్రిని, బ్రహ్మనాడులు. వజ్రనాడి సుషుమ్న నాడి లోపల ఉన్న ప్రాణ ప్రవాహాల కదలికకు బాధ్యత వహిస్తుంది. చిత్రిని నాడి వజ్రనాడిలో ఉన్న లోతైన మరియు అత్యంత సూక్ష్మ పొర. దిగువన ఉన్న చిత్రిని నాడిని ఉత్తేజితం అవడాన్ని బ్రహ్మద్వారం చేరుకొనుట అంటారు. లలితామాతను కుండలిని యోగ సాధన ద్వారా మరియు ధ్యానం ద్వారా మానవుడు ఆత్మసాక్షాత్కారము అనగా బ్రహ్మద్వారమును చేరుకోగలడు. ఈ స్థితి యందు అమ్మ తన భక్తులకు ప్రాపంచిక బాధలను తొలగించి ఆత్మావలోకంను ప్రసాదిస్తుంది. స్వస్తి.